ఇప్పుడు ఎదురుగుండా ఏదైనా వెహికల్ వస్తుంది అనుకో, నువ్వు స్పీడ్గా 50 స్పీడ్లో అటు నుంచి వాళ్ళు వస్తారు, ఇటు నుంచి నువ్వు వెళ్తున్నావు. నీకు మట్టి రోడ్డుకు మెయిన్ రోడ్డుకు సమానం ఉన్నప్పుడు నువ్వు కొద్ది స్పీడ్గా పోయినా ఏం కాదు. ఇట్లా మెయిన్ రోడ్ ఎక్కుతుండి మట్టి రోడ్ డౌన్ ఉందనుకో, ఏమవుతుంది తెలుసా? ఇటు సైడ్ టైర్లు ఉంటాయి కదా, అవి ఇట్లా దిగినప్పుడు టైర్ కోసుకపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా కోసుకపోయే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏముంటుంది అనుకుంటున్నావు, అటు డౌన్ ఎక్కువ ఉంది కాబట్టి నీ బండి అటే లాక్కపోతుంది. లాక్కపోయి ఆ చెట్టు గుద్దేసుకుంటుంది. అర్థమైందా? అటువంటి మూమెంట్లు ఏం చేయాలి? మెల్లగా నువ్వు సైడ్కి ప్లేస్ ఉంటే సైడ్ కాపుకోవాలి. లేదు అనుకుంటే బండి ఆల్మోస్ట్ 10 స్పీడ్కు తగ్గించి 10 స్పీడ్లో మెల్లగా పోవాలి. మెల్లగా పోయేటప్పుడు మెయిన్ రోడ్డుకు ఈ టైర్ ఉంటుంది కదా, ఆ మొత్తం డౌన్ల కన్నా దించాలి టైర్ని, మొత్తం మెయిన్ రోడ్ మీద పోనీయాలి. అంతేగాని ఆ మెయిన్ రోడ్ అంచు పొంటి పోయింది అనుకో, దానికి రౌతులు ఉంటాయి కదా, చాలా షార్ప్గా ఉంటాయి, కోసేస్తాయి టైర్ని.